సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. కర్నూలు పార్లమెంటుకు నేను భరోసానంటూ తనదైన శైలిలో సుడిగాలి పర్యటన చేస్తున్న బస్సిపాటి నారాజు గారు మనతో పాటు ఉన్నారు. ఇంతకు ఇచ్చిన హామీలు ఏమైనాయని కనుక్కుందాం. సార్, కర్నూలు పార్లమెంటుకు నేను భరోసానని చెప్పి సుడిగాలి పర్యటన చేశారు. కేంద్ర మంత్రులు కూడా మీరు కొన్ని సూచనలు ఇచ్చారు, కొన్ని వినతి పత్రాలు ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు, ఏం చేశారు? ఈరోజు 2024 ఎలక్షన్ గడిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి ఎంపీకి సెంట్రల్లో ఒక బాధ్యత చెప్పారు. అంటే ఇక్కడ ఇరిగేషన్ విషయంలో సెంట్రల్లో మాకు జలశక్తి ఇచ్చారు, అంటే కోఆర్డినేషన్ చేశారు. రాష్ట్రం నుండి ఇరిగేషన్ మీద సెంట్రల్ మేము ఫైట్ చేయాలి, నాకు ఇచ్చిన బాధ్యత. అంటే ప్రతి ఎంపీకి ప్రతి ఒక్క శాఖ. అందులో భాగంగా నాకు జలశక్తిలో భాగంగా మనకు పోలవరం మేజర్ ఇష్యూ. పోలవరంలో భాగంగా నిమ్మల రామానాయుడు సార్ కూడా ఢిల్లీకి వచ్చి జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారిని కలవడం జరిగింది. 12,000 కోట్ల రూపాయలు దానికి సంబంధించి పెండింగ్ బిల్ ఉంటే దాని విషయంలో మేము పలు దఫాలు కలిస్తే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. నేను పేపర్ కూడా చూశాను, అమౌంట్ శాంక్షన్ అవుతుందని చెప్పేసి. అంటే గత 4-5 రోజుల్లో మన పోలవరం సంబంధించిన బిల్ పాస్ అయిపోతుంది. అంటే జలశక్తిలో నేను చెప్తాను, నాకు ఇచ్చిన శాఖలో దాని మేరకు పోలవరంకు నిధులు ఆల్రెడీ వస్తున్నాయి. కాబట్టి పోలవరం అనుకున్న టైం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హామీ ఇచ్చారో ఆ మేరకు ఖచ్చితంగా ఫిలప్ అయిపోయేది. ఎందుకంటే డయాఫ్రామ్ వాళ్ళు విచ్ఛిన్నం చేశారు గత ప్రభుత్వం వాళ్ళు. అది రిపేర్ చేయాలంటే 490 కోట్లు అవుతుందంట. కొత్త డయాఫ్రామ్ వాళ్ళు కడితే 1000 కోట్లు అవుతుందంట. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు ఊహించి ఈ 490 కోట్లు దీని కింద పెట్టాలి, 1000 కోట్లు అయినా పర్వాలేదు, కొత్త డయాఫ్రామ్ వాళ్ళు కడతామని చెప్పేసి నిర్ణయించారు. అది సెంట్రల్ వాళ్ళతో కలిసి ఇద్దరు కలిసి తీర్మానం చేశారు. అందులో భాగంగా కొత్త డయాఫ్రామ్ వాళ్ళు కూడా రేపు నవంబర్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. కర్నూలు పార్లమెంట్ ప్రజలకి ఏం చేస్తున్నారు? ఇకపోతే కర్నూలు పార్లమెంట్ ప్రజలు నేను చెప్పేది ఏమంటే, ఒక పోలవరమే కాదు, మన జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా అని చెప్పి నేను ఎన్నోసార్లు పలు దఫాలుగా చెప్తున్నా. అందులో భాగంగా మనం కూడా ఇరిగేషన్ విషయంలో చాలా సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన హాస్పిటల్లో డ్యామ్ గేట్ దిగిపోతే ఆ నీరంతా మన కర్నూలు పార్లమెంట్ రైతుల గుండెల మీద పారిపోతా ఉన్నాయి. ఈ విషయాన్ని నేను మన ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు సార్ గారికి ప్రత్యేకంగా చెప్పాను. గేట్ తెగిపోయిన తర్వాత మమ్మల్ని ప్రత్యేకంగా సార్ పిలిస్తే పోయినాము. అందులో భాగంగా సార్ కూడా మళ్ళీ ఇంకో రిప్రజెంటేషన్ ఇచ్చాను. వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి, ఆర్డిఎస్ రైట్ కెనాల్ అయితేనేమి, గుండెల ప్రాజెక్ట్ అయితేనే, ఈ 3 సార్కి చెప్పడం జరిగింది. ఏమంటే ఏది ఏమైనా కూడా అతి తొందరలోనే ఈ డిసెంబర్ ఎండింగ్ లోపలనే వేదవతి ప్రాజెక్టు మరొకసారి ఇచ్చేసి ఫస్ట్ ఫేజ్ నిధులు విడుదల చేసుకున్న సంకల్పంతో నేను అహర్నిశలు పనిచేస్తున్నాను. కాబట్టి నాకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఏమైనా నమ్మకం ఉంది, ఏదేమైనా వేదవతి ప్రాజెక్టుకి మొదటి ఫేజ్ నిధులు విడుదలవుతాయని చెప్పేసి నాకు హోప్ ఉంది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ వారితో కూడా మొన్న కూడా సమీక్షలు పెట్టుకొని ఆ వేదవతి ప్రాజెక్టుని తొందరగా మీరు ఏదైనా కూడా ఇద్దరం కలిసి మనం ఎంపీ అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, కలెక్టర్ని ఇంక్లూడ్ చేసుకొని దాన్ని ఫస్ట్ ఫేజ్ నిధులు విడుదల చేయాలని చెప్పేసి మేము అంతా తీర్మానం కూడా చేసుకున్నాం. కాబట్టి ఏదేమైనా దశల వారీగా మేము ఏమైతే ఎన్నికల ప్రచార పర్వంలో బాగా చెప్పామో వేదవతి అయితేనేమి ఈ ప్రాజెక్టులన్నీ ఫిలప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కేంద్ర మంత్రులకి అనేక వినతి పత్రాలు ఇచ్చారు. ఏ దానికి ఇచ్చారు, ఏమేమి పనుల కోసం ఇచ్చారు? ఇకపోతే మనకు కర్నూలు పార్లమెంట్ ఎట్టుందంటే ఒక నేషనల్ హైవే కూడా లేదు. నేను పార్లమెంట్లో కూడా గలంపి చెప్పాను, 25 పార్లమెంట్లు తీసుకోండి, నెంబర్ ఆఫ్ హైవేస్ పోతూ ఉన్నాయి. మన కర్నూలు పార్లమెంట్ తీసుకోండి, ఒక్క హైవే లేదు. కర్నూలు టు ఈ హైవే ఉందని చెప్పండి, మీదుగా పోతున్నాయి తప్ప కర్నూలు టు బళ్ళారి అనేది మనకు వెన్నముక. కర్నూలు 7 అసెంబ్లీలు దానికి ముడిపడి ఉన్నాయి. కోడుమూరులో సెంటర్లో పోతుంది, ఆలూరులో సెంటర్లో పోతుంది, 2 అసెంబ్లీలు. ఆస్పర్ సర్కిల్లో పడితే పత్తికొండ, ఆదోని, కూతవేటి దూరంలో 15 కిలోమీటర్లు. అంటే ప్రతి పార్లమెంట్ దానికి కనెక్టివిటీ అవుతుంది. కాబట్టి అది ఎప్పుడైతే మనకు 4 వే వస్తుందో ఆటోమేటిక్గా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాం. మనం రోడ్స్ బాగా ఎప్పుడైతే మౌలిక వస్తువులు ఉంటాయో మనకు ఆటోమేటిక్గా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాం. కాబట్టి నేషనల్ హైవే కావాలని చెప్పేసి మేము నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది. అంతే చంద్రబాబు నాయుడు కూడా నేను పలు దఫాలుగా నేను ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది, సార్ మాకు ఒక పార్లమెంటు పరిధిలో ఒకటి కూడా లేదు, దాన్ని ఏమైనా మీరు దానికి మాకు రెఫర్ చేయాలని చెప్పేసి సార్కు వినవించడం జరిగింది. అంతేగాక పారిశ్రామికం కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం, ఈ పారిశ్రామికం కూడా మనకు చేయాలని చెప్పేసి సార్కి చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కూడా ఉన్నారు కాబట్టి మనకు ఆ హోప్ ఉంది. కాబట్టి పారిశ్రామికంగా అటు రోడ్స్ విషయంలో సాధించుకుంటామని చెప్పేసి నాకు ఫుల్ హోప్ ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీ ఇంటికి దగ్గరలోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది, దాని గురించి ఏం ఆలోచించారు? నేను ప్రమాణ స్వీకారం తదనంతరం నాకు వచ్చిన లెటర్ హెడ్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటి లెటర్ పెట్టింది నేను రైల్వే వర్క్ షాప్ మీద. ఎందుకంటే సెంట్రల్ వర్క్ అది 490 కోట్ల ప్రాజెక్ట్. అది ఆల్రెడీ 65% కంప్లీట్ అయింది. నేను మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రిని కలవడం జరిగింది. ఫస్ట్ లెటర్ ప్యాడ్ దానికే రాశాను. రాసిన తర్వాత ఊగుండకుండా నేను 2-3 దఫాలు సార్ని కలవడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ కూడా రైల్వే శాఖ మంత్రిని అతి తొందరలో దాన్ని విజిట్ చేయడానికి కూడా నేను ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి ఆయన వచ్చి విజిట్ చేసినారంటే మనకు అది సాధ్యమైన తొందరలో రాబోయే సంవత్సరమా 2 సంవత్సరాలు ఫిలప్ చేసి 5,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను నేను. కాబట్టి మనకు రైల్వేది ఖచ్చితంగా ఫిలప్ అవుతుంది. అంతేగాక మనకు ఉండేది కర్నూలు పార్లమెంట్లో IIIT ఒకటి ఉంది. మనకు IIIT కూడా విజిట్ చేయడం జరిగింది. IIIT చేస్తే దాంట్లో కొన్ని సమస్యలు దాపురించి ఉన్నాయి.
5 కిలోమీటర్లు నడిగలిగినటువంటి కాంపౌండ్ వాల్ కట్టాలని చెప్పి ఒకటి చెప్పారు. హై స్ట్రెంత్ లైన్ పోయింది, దాంట్లో 38 ఎకరాలు వేస్టేజ్ పోయింది ఆ కాలేజీలో. ఆ లైన్ తీసేస్తాను 38 ఎకరాలు వాళ్ళకి సాగు బిల్డింగ్స్కి పనికి వస్తుందని చెప్పంటే అది రెండో అంశం. అంతేకాక 36 పోస్టులు దాంట్లో ఖాళీలు ఉన్నాయంట. అది సెంట్రల్ నుంచే ఫిల్అప్ చేయాలంటే మేము ధర్మేంద్ర ప్రధాని కూడా కలవడం జరిగింది. అందులో భాగంగా ఆయన కూడా తీసుకుని ఐఏఎస్లకు రెఫర్ చేసినారు. దీన్ని సాధ్యం తొందరగా ఫిల్అప్ చేయండి అని చెప్పారు. ఈ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన కాంపౌండ్ వాల్ అయితేనేమి, ఎలక్ట్రికల్ లైన్ చంద్రబాబుకి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. సార్ కూడా ఐఏఎస్లకు ఇచ్చేసి దీన్ని తొందరగా రెక్టిఫై చేయండి అని చెప్పని కూడా సార్ పురమాయించడం జరిగింది. కాబట్టి వైద్యపరంగా అయితే, విద్యాపరంగా అయితేనేమి, ఇట్లా రైల్వేస్ పరంగా అయితేనేమి అన్ని రకాలుగా నేను పాటుపడుతున్నాను మన జిల్లా ప్రజల కోసం. అంతేగాక ఎస్పెషల్లీ మన కర్నూలు జనరల్ హాస్పిటల్ ఆ విషయానికి వస్తే నేను పార్లమెంట్ కూడా గలమిచ్చాను. దీన్ని ఎయిమ్స్ స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పేసి నా కోరిక. ఎందుకంటే మన క్యాన్సర్ యూనిట్ బైఫర్గేషన్ యాక్ట్లో వచ్చింది. మనకు బైఫర్గేషన్ యాక్ట్లోనే మన క్యాన్సర్ యూనిట్ వచ్చింది. అందులో భాగంగా అసంపూర్తిగా ఉంది. ఇంకా బైఫర్గేషన్ ఇన్ని సంవత్సరాలు మనకు క్యాన్సర్ యూనిట్ ఎంతవరకు ఫిల్అప్ కాలేదు అని మేము విజిట్ చేయడం జరిగింది. అక్కడ అధికారులతో కూడా చర్చించాము. మేము అక్కడ సెంటర్లో కూడా అడిగాము. వాళ్ళు 72 కోట్లు ఇవ్వాల్సింటే 54 కోట్లు శాంక్షన్ చేసినారు ఆల్రెడీ. ఇంకా మనకు రావాల్సింది 20 చిల్లర కోట్లు ఉందని చెప్పని వీళ్ళు చెప్పినారు. నాకు సెంటర్లో కూడా చెప్పారు. అందులో భాగంగా ఆ ఫండ్స్ కూడా అతి తొందరలో దాన్ని శాంక్షన్ చేయించి ఆ యూనిట్ని నాకు తెలిసి నవంబర్ డిసెంబర్ ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఆల్రెడీ పరికరాలు కూడా ఎలక్షన్ జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రజెంట్గా. కాబట్టి నవంబర్ లేదా డిసెంబర్కి అంతా క్యాన్సర్ యూనిట్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. గుండ్రవేల వేదవతి ప్లస్ అందుకు గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో కొన్ని పరికరాలు దుండగులు కూడా ధ్వంసం చేశారు. ఇవి ఎలా చూస్తారు? ఇంకా నిరుపాయంగా పడిపోతున్నాయి. గత ప్రభుత్వంలో విధ్వంసం చేశారు. గత ప్రభుత్వం అంతా ఇంత కాదు. ఇరిగేషన్ ప్రాజెక్టును వేదవతి ప్రాజెక్టు 1972 కోట్ల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేస్తే ఆయన రివర్స్ టెండరింగ్ పేరు మీద పేరు పెట్టి ఒక అంగుళం కూడా, ఒక ఇంచు కూడా పని చేయకుండా దాన్ని ఉన్న ఫలాన్ని పడేశాడు. అదొకటే కాదు, మీరు చెప్పిన గురు రాఘవేంద్ర అయితేనేమి ఆర్డీఎస్ రైట్ కెనాల్ విషయంలో కూడా చాలా ఇది చేశాడు. అంటే ఒకటి కాదు, నేను చెప్పాలంటే ఈ రోజంతా సరిపోదు. ఏ విషయంలో కూడా మన జిల్లాను ఆయన ఏం చేయలేదు. ఎందుకంటే కర్నూలు జలదీక్ష చేసినాడు. కానీ పేరుకి జలదీక్ష అనేది రాష్ట్రంలో ఎక్కడ చేయకుండా కర్నూలు కూర్చొని చేసినాడు. నేను రాయలసీమని నేను ఏదో చేస్తానని చెప్పేసి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మన జిల్లాకు చేసినటువంటి నష్టం అంతా ఇంత కాదు. కాబట్టి ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారికి అన్ని విషయాలు చెప్పి, ఎందుకంటే ఈ లక్ష్య సాధనలో భాగంగా మేము నిమగ్నమై ఉన్నాం. మాకు కొంచెం టైం ఇస్తే దశల వారీగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.